ప్రేక్షకులకి నమస్కారం. ప్రస్తుతం మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గాంధీనగర్ 2వ వీధిలో ఉన్నాం. ఇక్కడ మహిళలు బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. పూలతో మమేకమై పూలలో పుట్టి పూలలో పెరిగే బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా మహిళలు ఇష్టంగా జరుపుకుంటున్నారు. ఈ 9 రోజులు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో వాళ్ళని మాట్లాడి వాళ్ళ మాటలు విందాం. కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, మీ పేరు? నా పేరు రజిత. రజిత గారు, ఎన్ని రోజులు ఈ బతుకమ్మ పండుగను మీరు జరుపుకుంటున్నారు? మేము ఇవాళ మొదటి రోజు నుంచి స్టార్ట్ చేసి 9వ రోజు వరకు చాలా బాగా అంగరంగ వైభవంగా జరుపుకుంటామండి. ఈరోజు బతుకమ్మ ఎన్ని రకాల పూలతో పేర్చారు? ఇలా బతుకమ్మ 9 రకాల పూలతో పేర్చినాం మేమైతే. ప్రతిరోజు ఇంకా 9 రోజులు 9 రకాల పూలని కాకుండా ఎన్ని రకాల పూలు దొరికితే అన్ని రకాల పూలతోని సంతోషంగా పేర్చుకొని 9 రోజులు ఆడుకుంటామండి మేము కోలాటాలు, బతుకమ్మ. ఇంకా కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరు? మంజుల. ఏం చేస్తారు? అదే హోటల్. ఇక్కడనేనా? ఇక్కడ. ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ ఇట్లా జరుపుకోవడం? సంబరంగా ఉన్నది. మీకు బతుకమ్మ గురించి తెలిసిన విషయాలు అంటే ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ ఇట్లా ఉంటాయి కదా, అది మీకు తెలిసింది చెప్పండి. ఫస్ట్ బతుకమ్మ కోనగాయల బతుకమ్మ అంటారు, రెండో బతుకమ్మ రేణుబండి అంటారు, మూడో బతుకమ్మ ములకపండు అంటారు, నాలుగో బతుకమ్మ నానబియ్యం అంటారు, ఐదో బతుకమ్మ అరటిపండు అంటారు, ఆరో బతుకమ్మ అట్ల బతుకమ్మ అంటారు, ఏడో బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ అంటారు, ఎనిమిదోటి ఏరుబండు అంటారు, 9 తోటకూర బతుకమ్మ. ఏ బతుకమ్మ వేర్చిల్లా ఎన్ని రకాల పూలతోటి? గుమ్మడి ఆకులు వేసి తంగేడు పువ్వు పెట్టి దమ్ముకెళ్ళి బంతి పువ్వులు, చిదేడ పువ్వులు, చాబంతి పువ్వులు, గులాబీ పువ్వులు, 100 బారాల పువ్వులు అన్ని కలిపి మంచిగా బతుకమ్మ వేసి. ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ రోజు బతుకమ్మని ఇట్లా జరుపుకుంటున్నారు కదా, చివరి వరకు మంచిగా 9 రోజులు మంచిగా జరుపుకుంటారా? సంతోషంగా జరుపుకుంటాం. ఇట్లా కోలాటం ఇట్లాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తారా? చేస్తాం. ఎట్లా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ గాంధీనగర్ 2వ వీధిలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యి ఈరోజు 9 రోజుల పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటామని మహిళలు చెప్తున్నారు. మహిళలతో పాటు ఇక్కడ చాలామంది పిల్లలు, చిన్నారులు చాలామంది ఉన్నారు. వాడు కూడా చాలా ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలను జరుపుకుంటున్నారు. కోలాట బృందంగా ఏర్పడి అందరం కలిసి 9 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో శృతి, ఆర్బీ న్యూస్.